తర్వాత 6 years ఈ ప్రాసెస్లో వాడికి అమెరికా వెళ్ళమన్నాను ఇన్స్టిట్యూట్కి, వెళ్ళాడు. డాడీ దీనికంటే మనమే ఎక్కువ నేర్చుకుంటున్నామని, అది ఒక ఉత్తిగా 4 నెలలు తిరిగి వచ్చాడు. ఈ డబ్బులు కట్టొద్దు అన్నాడు. అసలు కట్టలే ఇన్స్టిట్యూట్కి. వెళ్ళి 2 క్లాసులు అయిన తర్వాత ఏం లేదు డాడీ, ఏదో థియరీ చెప్తున్నారు, అది కాదు ప్రాక్టికాలిటీ కావాలని చెప్పి వచ్చేసాడు. ఒక 4 నెలలు తిరిగి వచ్చేసాడు. వచ్చాక ఒక 10 లక్షలు తీసుకొని ఒక వీడియో సాంగ్ చేశాడండి. RRR సినిమాలో సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు, మా వాడికి కూడా తెలియదు. ఒక మాస్టర్ని పెట్టుకొని షూట్ చేశాడు. సినిమా చూసాక స్టన్ అయ్యాం, అదేం ఫారెన్లో ఉంది, మేము మాస్ సాంగ్లా ఇక్కడ ఒక జాతరలా చేసాం దాన్ని. సో అది మస్తు రెస్పాన్స్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు కిరణ్ గారు అని, నాని కృష్ణ అని ఒక డైరెక్టర్, కృష్ణదేవరాయ అని ఒక సినిమా చేశాడు మన శ్రీకాంత్, వాళ్ళు వచ్చారు. వాడు ఎనర్జీ బాగుంది సార్, మాకు స్టోరీ బాగుంటాడు, బ్లాక్ డాగ్ స్టార్ట్ చేశారు. అట్లా వాడి కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అది చూసిన తర్వాత వాడు యాక్టింగ్ సూపర్ ఉంది అందులో. కానీ ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ అయితే బాగోదు, మొత్తం యూత్ ఓరియంటెడ్ ఉంది, ఫ్యామిలీ కావాలని మేము స్టార్ట్ చేసాం. ఈ మధ్యలో వీడియోస్ చూసి అవి చూసి ఇంకొక సినిమా వచ్చిందండి, బరాబర్ ప్రేమిస్తా అని. అది ఫినిష్ అయిపోయింది, బరాబర్ ప్రేమిస్తా దాని పేరు. సో అది ఫినిష్ అయిపోయింది, సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ఇలా 3 సినిమాలు చేశాడండి. ఇప్పుడు వచ్చి వింటున్నా కూడా ఏమన్నాడంటే, డాడీ ఇట్లా చేసుకుంటూ పోవడం కాదు, అసలు ఒకటి వదులుదాం, జనాలు ఏమంటారో చూసి మనం విని వెళ్దామని చెప్పి హీ స్టాప్డ్. కానీ ఇవాళ ఇప్పుడున్న కాంపిటీషన్లో ప్రభాకర్ గారు ఏం చెప్పించారు అంటే, ఇండస్ట్రీ గురించి మీరు చాలా చూసారు లైఫ్. ఇండస్ట్రీలో అఫ్ కోర్స్ క్లిక్ అయితే తిరుగుండదు, బట్ క్లిక్ అయ్యే క్రమంలో పడే కష్టాలు అవన్నీ కూడా హీఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ట్యూన్డ్. 100% అండి. అంటే